బిగ్ బ్రేకింగ్. రిలీజ్ కు ఇక 16 రోజులు మాత్రమే ఉండగా టాక్సిక్ మూవీ మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ ఉమ్మడి దాడి కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న పరిస్థితులే ఇందుకు కారణం. టాక్సిక్ రిలీజ్ ను వాయిదా వేసిన నిర్మాతలు కొత్త విడుదల డేట్ ను కూడా ప్రకటించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సినిమా టాక్సిక్. KGF సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యష్ 4 ఏళ్ల తర్వాత తిరిగి సిల్వర్ స్క్రీన్ మీదకు టాక్సిక్ మూవీతో రాబోతున్నాడు. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కావాల్సిందే. కానీ తాజాగా ఈ మూవీ రిలీజ్ ను మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై చేస్తున్న యుద్ధం కారణంగానే టాక్సిక్ మూవీ రిలీజ్ వాయిదా పడ్డట్టు ఇవాళ బుధవారం మేకర్స్ ప్రకటించారు. ఈ వార్ కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ చేస్తే సినిమాకు ఆయా దేశాల్లో ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉందని టాక్సిక్ నిర్మాతలు భావించారు. ఇక గ్లోబల్ ఆడియన్స్ కోసం తెరకెక్కింది ఈ టాక్సిక్ మూవీ. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ కు ఈ మూవీ కనెక్ట్ కావాలన్నదే మా ఉద్దేశమని చిత్ర బృందం ప్రకటించింది. మార్చి 19వ తేదీన ఈ సినిమాను మీ అందరి ముందుకు తేవాలనే ఉత్సాహంతో ఉండేవాళ్లమని ఈ మూవీకి ప్రొడ్యూసర్ కూడా అయిన యష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పంచుకున్నాడు. యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు సినిమాను ప్రభావితం చేసేలా ఉన్నాయని, అందుకే మా భాగస్వాముల, ప్రేక్షకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మా సినిమా రిలీజ్ డేట్ ను రీషెడ్యూల్ చేయాలని అనుకున్నామని చెప్పారు. కష్టమైనా కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. నిజానికి ఈ నెల 8వ తేదీన బెంగళూరులో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ చిత్రం యూనిట్ ప్రిపేర్ అయింది. అలాగే ఫస్ట్ సింగిల్ తబాహి విడుదలకు సన్నాహాలు కూడా చేసింది. ఇప్పుడు ఈ 2 కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన టాక్సిక్ లో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా తదితర హీరోయిన్లు నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ గ్లిమ్స్ టీజర్ లో ఎక్కువగా వైలెన్స్, లైంగిక సన్నివేశాలు చూపించారని విమర్శలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. మరోవైపు టాక్సిక్ మూవీ రిలీజ్ వాయిదా నేపథ్యంలో దురంధర్ 2 సినిమాకు బెనిఫిట్ కలిగే అవకాశం ఉంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ 2 మూవీ మార్చి 19వ తేదీన రిలీజ్ కానుంది. టాక్సిక్ తో పోటీ ఉంటుందని భావించిన ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. దీంతో సోలోగా బాక్సాఫీస్ ను షేక్ చేసే ఛాన్స్ దురంధర్ 2 కు వచ్చిందని సినీ పండితులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా అదే రోజు వస్తుందా, లేదా యుద్ధం కారణంగా దీని రిలీజ్ కూడా వాయిదా పడుతుందా అన్నది వేచి చూడాల్సిందే. బిగ్ బ్రేకింగ్. రిలీజ్ కు ఇక 16 రోజులు మాత్రమే ఉండగా టాక్సిక్ మూవీ మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ ఉమ్మడి దాడి కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న పరిస్థితులే ఇందుకు కారణం. టాక్సిక్ రిలీజ్ ను వాయిదా వేసిన నిర్మాతలు కొత్త విడుదల డేట్ ను కూడా ప్రకటించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సినిమా టాక్సిక్. KGF సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యష్ 4 ఏళ్ల తర్వాత తిరిగి సిల్వర్ స్క్రీన్ మీదకు టాక్సిక్ మూవీతో రాబోతున్నాడు. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కావాల్సిందే. కానీ తాజాగా ఈ మూవీ రిలీజ్ ను మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై చేస్తున్న యుద్ధం కారణంగానే టాక్సిక్ మూవీ రిలీజ్ వాయిదా పడ్డట్టు ఇవాళ బుధవారం మేకర్స్ ప్రకటించారు. ఈ వార్ కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ చేస్తే సినిమాకు ఆయా దేశాల్లో ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉందని టాక్సిక్ నిర్మాతలు భావించారు. ఇక గ్లోబల్ ఆడియన్స్ కోసం తెరకెక్కింది ఈ టాక్సిక్ మూవీ. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ కు ఈ మూవీ కనెక్ట్ కావాలన్నదే మా ఉద్దేశమని చిత్ర బృందం ప్రకటించింది. మార్చి 19వ తేదీన ఈ సినిమాను మీ అందరి ముందుకు తేవాలనే ఉత్సాహంతో ఉండేవాళ్లమని ఈ మూవీకి ప్రొడ్యూసర్ కూడా అయిన యష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పంచుకున్నాడు. యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు సినిమాను ప్రభావితం చేసేలా ఉన్నాయని, అందుకే మా భాగస్వాముల, ప్రేక్షకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మా సినిమా రిలీజ్ డేట్ ను రీషెడ్యూల్ చేయాలని అనుకున్నామని చెప్పారు. కష్టమైనా కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. నిజానికి ఈ నెల 8వ తేదీన బెంగళూరులో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ చిత్రం యూనిట్ ప్రిపేర్ అయింది. అలాగే ఫస్ట్ సింగిల్ తబాహి విడుదలకు సన్నాహాలు కూడా చేసింది. ఇప్పుడు ఈ 2 కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన టాక్సిక్ లో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా తదితర హీరోయిన్లు నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ గ్లిమ్స్ టీజర్ లో ఎక్కువగా వైలెన్స్, లైంగిక సన్నివేశాలు చూపించారని విమర్శలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. మరోవైపు టాక్సిక్ మూవీ రిలీజ్ వాయిదా నేపథ్యంలో దురంధర్ 2 సినిమాకు బెనిఫిట్ కలిగే అవకాశం ఉంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ 2 మూవీ మార్చి 19వ తేదీన రిలీజ్ కానుంది. టాక్సిక్ తో పోటీ ఉంటుందని భావించిన ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. దీంతో సోలోగా బాక్సాఫీస్ ను షేక్ చేసే ఛాన్స్ దురంధర్ 2 కు వచ్చిందని సినీ పండితులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా అదే రోజు వస్తుందా, లేదా యుద్ధం కారణంగా దీని రిలీజ్ కూడా వాయిదా పడుతుందా అన్నది వేచి చూడాల్సిందే. బిగ్ బ్రేకింగ్.
రిలీజ్ కు ఇక 16 రోజులు మాత్రమే ఉండగా టాక్సిక్ మూవీ మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడి కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న పరిస్థితులే ఇందుకు కారణం. టాక్సిక్ రిలీజ్ ను వాయిదా వేసిన నిర్మాతలు కొత్త విడుదల డేట్ ను కూడా ప్రకటించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సినిమా టాక్సిక్. KGF సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యష్ 4 ఏళ్ల తర్వాత తిరిగి సిల్వర్ స్క్రీన్ మీదకు టాక్సిక్ మూవీతో రాబోతున్నాడు. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కావాల్సిందే. కానీ తాజాగా ఈ మూవీ రిలీజ్ ను మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై చేస్తున్న యుద్ధం కారణంగానే టాక్సిక్ మూవీ రిలీజ్ వాయిదా పడ్డట్టు ఇవాళ బుధవారం మేకర్స్ ప్రకటించారు. ఈ వార్ కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ చేస్తే సినిమాకు ఆయా దేశాల్లో ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉందని టాక్సిక్ నిర్మాతలు భావించారు. ఇక గ్లోబల్ ఆడియన్స్ కోసం తెరకెక్కింది ఈ టాక్సిక్ మూవీ. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ కు ఈ మూవీ కనెక్ట్ కావాలన్నదే మా ఉద్దేశమని చిత్ర బృందం ప్రకటించింది. మార్చి 19వ తేదీన ఈ సినిమాను మీ అందరి ముందుకు తేవాలనే ఉత్సాహంతో ఉండేవాళ్లమని ఈ మూవీకి ప్రొడ్యూసర్ కూడా అయిన యష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పంచుకున్నాడు. యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు సినిమాను ప్రభావితం చేసేలా ఉన్నాయని, అందుకే మా భాగస్వాముల ప్రేక్షకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మా సినిమా రిలీజ్ డేట్ ను రీషెడ్యూల్ చేయాలని అనుకున్నామని చెప్పారు. కష్టమైనా కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. నిజానికి ఈ నెల 8వ తేదీన బెంగళూరులో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ చిత్రం యూనిట్ ప్రిపేర్ అయింది. అలాగే ఫస్ట్ సింగిల్ తబాహి విడుదలకు సన్నాహాలు కూడా చేసింది. ఇప్పుడు ఈ 2 కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన టాక్సిక్ లో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా తదితర హీరోయిన్లు నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ గ్లిమ్స్ టీజర్ లో ఎక్కువగా వైలెన్స్, లైంగిక సన్నివేశాలు చూపించారని విమర్శలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. మరోవైపు టాక్సిక్ మూవీ రిలీజ్ వాయిదా నేపథ్యంలో దురంధర్ 2 సినిమాకు బెనిఫిట్ కలిగే అవకాశం ఉంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ 2 మూవీ మార్చి 19వ తేదీన రిలీజ్ కానుంది. టాక్సిక్ తో పోటీ ఉంటుందని భావించినా ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. దీంతో సోలోగా బాక్సాఫీస్ ను షేక్ చేసే ఛాన్స్ దురంధర్ 2 కు వచ్చిందని సినీ పండితులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా అదే రోజు వస్తుందా లేదా యుద్ధం కారణంగా దీని రిలీజ్ కూడా వాయిదా పడుతుందా అన్నది వేచి చూడాల్సిందే.